కీమోథెరపీ క్యాన్సర్ మహమ్మారిని జయించేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న అద్భుతమైన చికిత్స. రకరకాల మందుల్ని కలగలిపి ఇచ్చే ఈ కీమోథెరపీ పద్ధతిని గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కీమోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత వివిధ రకాల క్యాన్సర్లో ముఖ్యంగా 3 విధాలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దాంట్లో సర్జరీ చేయడం ఒకటి, రెండవది రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఒకటి, మూడవది కీమోథెరపీ. కీమోథెరపీ అంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ని మనము ఈ క్యాన్సర్ కణాలని నిర్మూలించడానికి, చంపడానికి వాడే కెమికల్ ఏజెంట్స్ని కీమోథెరపీ అంటాం. కీమోథెరపీ ఎలా పనిచేస్తుంది? ముఖ్యంగా ఈ కీమోథెరపీ డ్రగ్స్ 90% ఆఫ్ ది డ్రగ్స్ మనము ఐవీ రూపంలో అంటే ఇంట్రావీనస్ రూపంలో ఇస్తాం. ఈ డ్రగ్స్ని మామూలుగా ఈ సలైన్లో కానీ గ్లూకోజ్లో కలిపి క్రమంగా అంటే మెల్లగా ఐవీ ద్వారా ఈ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ విధానం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ కీమోథెరపీ సైకిల్స్ ద్వారా ఇస్తాం. అంటే ఒక పేషెంట్కి, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, వీళ్ళకి 6 సైకిల్స్ కీమోథెరపీ అని చేస్తాం. అలాగే ఎనీ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్ కానీ ముఖ్యంగా 6 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ జరపబడుతుంది. ఈ 6 సైకిల్స్ కీమోథెరపీకి ప్రతి సైకిల్కి మధ్యలో 21 డేస్ గ్యాప్ అంటే 3 వీక్స్ గ్యాప్ ద్వారా ఈ కీమోథెరపీ చేస్తాము. సో ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఈ 3 వీక్స్ గ్యాప్ ఎందుకు ఇస్తామంటే పేషెంట్ క్రమంగా మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ అయిన తర్వాతనే మళ్ళీ సెకండ్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీతో ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి? కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మామూలుగా పేషెంట్స్కి కీమోథెరపీ ఇచ్చేటప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే మామూలుగా వచ్చి గ్లూకోజ్లో కలిపి 1 అవర్ కానీ 6 అవర్స్ కానీ ఆ మెడిసిన్స్ పట్టి ఆ రోజు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెండో రోజు నుంచి 4వ రోజు 5 రోజు వరకు చాలా వీక్గా అనిపించి వాంతులు కావడము, ఏది తినాలని అనిపించకపోవడము, ఆకలి కాకపోవడము లాంటివి ఈ 4-5 డేస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత జరుగుతుందన్నమాట. ఈ టైంలో మనము ఈజీగా అరిగే పదార్థాలు అంటే ఇడ్లీ లాంటిది, పెరగన్నం లాంటిది, ఇలా ఈజీగా అరిగే పదార్థాలు తీసుకుంటే, మసాలాలు తగ్గించి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోగలిగితే, లిక్విడ్ డైట్ ఎక్కువ ద్రవ రూపంలో మనం ఎక్కువ తీసుకోగలిగితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండి ఈజీగా 3-4 డేస్ మనం మేనేజ్ చేయగలిగితే 5th డే 6th డే నుంచి మనం మామూలుగా రికవర్ అవుతాం. సో ఫస్ట్ 1 వీక్ వీక్నెస్ ఉంటుంది, లాస్ట్ 2 వీక్స్ మీకు పూర్తిగా రికవర్ అయిపోతారు. ఆ లాస్ట్ 2 వీక్స్లో మంచి ఆహారం, పుష్టికరమైన ఆహారం తీసుకోగలిగితే మీరు సెకండ్ సైకిల్కి మళ్ళీ రెడీ అవుతారు. సో ఈ కీమోథెరపీ ద్వారా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ కౌంట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ. ఈ బ్లడ్ సెల్స్ తగ్గినప్పుడు మన బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో ఈ టైంలో మనము శుభ్రంగా ఉండి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఫ్రెష్గా, అంటే అప్పుడే వండిన ఫుడ్ మనం ఆహారం తీసుకోవడము, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము, రెగ్యులర్ స్నానం చేసి శుభ్రంగా పెట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడం కూడా మన బాధ్యత ఈ కీమోథెరపీ టైంలో. అలాగే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఎంట్రికలు ఊడిపోవడం అనేది జరుగుతుంది. మామూలుగా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 10th డే నుంచి 14th డే టైంలో సడన్గా ఈ ఎంట్రికలు ఊడిపోవడం జరుగుతుంది. ఈ ఎంట్రికలు ఊడిపోవడం కూడా ఈ తప్పనిసరిగా కీమోథెరపీ అయిన తర్వాత 100% ఈ ఊడిపోయిన ఎంట్రికలు అన్నీ మళ్ళీ తప్పనిసరిగా వస్తాయి. మామూలుగా ఇంతకుముందు ఉన్న ఎంట్రికలు అన్నీ మంచిగా వచ్చేస్తాయి. సో ఇవన్నీ కీమోథెరపీ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్సే. క్రమంగా మీరు తప్పనిసరిగా టోటల్గా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కీమోథెరపీ దుష్ఫలితాల్ని ఎలా తట్టుకోవాలి? ఈ కీమోథెరపీ టైంలోనే మీరు డిప్రెస్ అయిపోయి చాలామంది మానసికంగా బాధపడుతుంటారు. ఎందుకు ఈ టైం కీమోథెరపీ తీసుకోవడం కన్నా చావడం మేలు అనే ఆలోచనలు కూడా చాలామందికి వస్తుంటాయి. ఆ టైంలో మీరు
నా ఉద్దేశంలో రెగ్యులర్గా మీరు యాక్టివిటీస్ ఇంతకు ఉదాహరణకి వంట చేయడం కానీ, మామూలుగా మీ ఇంట్లో పనులు చేసుకోవడం కానీ యథాప్రకారంగా చేసుకుంటూ మైండ్ని డైవర్ట్ చేసి, అంటే ఎక్కువగా రెస్ట్ తీసుకొని నా పని అయిపోయిందని బెడ్ మీద పడుకుంటే ఇంకా మీరు నీరసించి డిప్రెస్ అయిపోయే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ యాక్టివిటీ చేస్తూ మంచి ఆహారం తీసుకొని ద్రవ రూపంలో ఎక్కువ లిక్విడ్ డైట్ అది తీసుకోగలిగితే మైండ్ డైవర్ట్ చేసి పుస్తకాలు కానీ టీవీ కానీ ఏదో రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మీరు ఆ డిప్రెషన్ కాకుండా మంచిగా కీమోథెరపీ తీసుకోవచ్చు. ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్, సోషల్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో పేషెంట్తో మామూలుగా అంటే ఏదో పేషెంట్ను చూసినట్టు చూడకుండా మామూలు మనిషిని చూసినట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆహారం కానీ, మెంటల్ సపోర్ట్ కానీ, మారల్ సపోర్ట్ కానీ ఇవ్వడం చాలా ముఖ్యమండి. సో ఈ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ని ఉద్దేశం పెట్టుకొని బాధపడిపోయి ట్రీట్మెంట్ ఆపితే, కీమోథెరపీ ట్రీట్మెంట్ పూర్తిగా డాక్టర్ చెప్పినట్టు 6 సైకిల్స్ తీసుకోకపోతే జబ్బు తిరిగి రావడం చాలా చాలా అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కణాలని నాశనం చేసే కీమోథెరపీ చికిత్స గురించిన పూర్తి వివరాల్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.